హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమికం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ విన్న వాళ్ళందరూ కాస్త టైం స్పెండ్ చేసి ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో ఎంకరేజ్ చేస్తారు కదా. అలాగే ఈరోజు ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ 97. అప్పటికే అక్కడ మీడియాతో పాటు చరణి, చక్రి కూడా ఉన్నారు. సమయానికి రాజేశ్వరి కూడా ఆఫీస్కి రావడంతో ఇంకా అయోమయం, ఆందోళన పెరిగాయి అందరిలో. వరుణ్కి మాత్రం ఒళ్ళంతా కారం పూసినట్టు విపరీతమైన కోపం వచ్చింది. రక్తం మరిగిపోతోంది. రాజేశ్వరి అక్కడ ఉండడం ఎందుకో తనకు నెగిటివ్గానే కనిపిస్తోంది. ఏవో డాక్యుమెంట్స్, పేపర్స్ తీసుకుని వచ్చింది రాజేశ్వరి. తన ముఖంలో ఆత్మవిశ్వాసం, అలాగే ఒక రకమైన గర్వం స్పష్టంగా కనిపిస్తోంది. షోల్డర్స్ ఇంకాస్త విచ్చుకున్నట్టుగా టీవీగా ఉంది. ముఖం కాస్త పైకెత్తి సైడ్ స్మైల్తో వరుణ్ వైపు చూసింది రాజేశ్వరి. వెంటనే వరుణ్ హర్నాథ్ వైపు తిరిగి, తాతయ్య నాకంత టెన్షన్గా ఉంది. ఖచ్చితంగా వర్షిని, రాజేశ్వరి ఆంటీయే ఏదో చేశారు. రాత్రి నుండి మనకి కనబడినివ్వకుండా దాచిపెట్టి ఉదయాన్నే ఇక్కడికి తెచ్చారంటే ఇందులో ఏదో పెద్ద మాస్టర్ ప్లానే ఉంది. అసలు వర్షిని మనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? అసలు ఏం చేయబోతోంది? ఇక్కడ ఏం జరుగుతోందో అంతా ఒక మాయలా ఉంది తాతయ్య అంటూ చాలా కంగారుగా, ఇంకాస్త ఆందోళనగానే అన్నాడు వరుణ్. నాకు అదే టెన్షన్గా ఉంది వరుణ్. వర్షిని చిన్నపిల్ల, తనకు మంచి చెడు మధ్య తారతమ్యం తెలియదు. అందుకే కంపెనీని కాపాడాలని తన లైఫ్ని రిస్క్లో పెట్టిందేమో అని నాకు కూడా కంగారుగానే ఉంది అన్నారు హర్నాథ్. తాతయ్య వెంటనే వర్షినితో మాట్లాడాలి అన్న వరుణ్ భుజంపై చేయి పెట్టి ఎవరో వెనక్కు లాగినట్టుగా అనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు వరుణ్. టెన్షన్గా వెనక్కి చూశాడు. నవ్వుతూ కనిపించింది స్వీటీ. చాలా రోజుల తర్వాత వచ్చింది కదా అని స్వీటీ ఎవరో మర్చిపోయారు. వరుణ్, వర్షిని చదివే కాలేజీలోనే స్వీటీ కూడా ఉండేది. గుర్తొచ్చింది కదా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. హాయ్ స్వీట్ హార్ట్, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి అంటూ నవ్వుతూ వరుణ్ని హగ్ చేసుకుంది స్వీటీ. నాకు కూడా నిన్ను చూడడం సంతోషంగానే ఉంది స్వీటీ, బట్ నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను. లెట్ మీ టాక్ టు యూ లెటర్ అన్నాడు వరుణ్ కంగారుగా. అరే వరుణ్, ఎందుకంత టెన్షన్? కూల్ వరుణ్, ఎవ్రీథింగ్ వాజ్ క్వైట్ గుడ్. వర్షిని సంతకం పెట్టబోతోంది, సీఈఓగా మారబోతోంది. ఈ హ్యాపీ మూమెంట్ని ఎందుకు ఎంజాయ్ చేయవు? నువ్వు కోరుకున్న అమ్మాయి నీ జీవితంలో రావడమే కాదు, నీ కంపెనీలో సీఈఓగా కూడా అవ్వబోతోంది. నిజంగా కూడా ఇది చాలా గొప్ప విషయం. చిల్ మ్యాన్ అంటూ నవ్వుతూ చెప్పింది స్వీటీ. అయ్యో స్వీటీ, ఇక్కడ జరుగుతోంది ఏంటో నీకు తెలియదు, అందుకే నువ్వు అంత కూల్గా మాట్లాడుతున్నావు. బట్ నాకు మాత్రం నరాలు తెగిపోయేలా పిచ్చి టెన్షన్గా ఉంది. అర్థం చేసుకో, పిచ్చి పట్టేలా ఉంది నాకు ఇప్పుడు. అయినా ఇప్పుడు నీకు చెప్పడానికి నాకు సమయం లేదు. అన్నీ తరువాత వివరంగా చెప్తాను, ముందు నన్ను వెళ్ళని అంటూ అన్నాడు వరుణ్. వరుణ్ మాటలకు కాస్త నవ్వుతూ, అరే పరిస్థితులది ఏముంది వరుణ్, ఎప్పటికప్పుడే మారిపోతాయి. బట్ ఇటువంటి హ్యాపీ మూమెంట్ మళ్ళీ రాదు కదా అంటూ తన ధోరణిలో మాట్లాడుతోంది స్వీటీ. తనకు నచ్చ చెప్పలేక, ఏం జరిగిందో అర్థమయ్యేలా వివరించలేక, అటు వర్షిని సంతకం పెడితే ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అని కంగారు పడుతున్నాడు వరుణ్. అటు రాజేశ్వరి డాక్యుమెంట్స్, పేపర్స్తో రావడంతో అప్పటి వరకు వర్షిని సీఈఓ కాలేదు అని ధైర్యంగా ఉన్న చరణి, చక్రిలో ఒక్కసారిగా కంగారు మొదలైంది. ఇదేంటి చక్రి, ఈ రాజేశ్వరి సీన్లోకి ఎంటర్ అయింది అంటే ఏదైనా ప్లాన్ చేసిందంటావా అంటూ గుసగుసగా అడిగింది చరణి. ఏమో చరణి, నాకు కూడా అదే అనుమానంగా ఉంది. అయినా మొత్తం అన్ని వైపులా దారులు మూసేశాం, ఇక వర్షిని సీఈఓ కాలేదు అని మనం సంతోషపడుతూ ఉంటే ఈ రాజేశ్వరి మధ్యలో వచ్చిందంటే ఖచ్చితంగా ఆఫీస్లో తన ముద్ర వేయడానికే ప్రయత్నం చేస్తున్నట్లు. ఎన్ని సంవత్సరాలు లేని రాజేశ్వరి అన్నయ్యకి ఊరికినే హెల్ప్ చేయదు చక్రి. అందులోనూ వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మామూలు బంధం కాదు. అటువంటప్పుడు తనెందుకు హెల్ప్ చేస్తుంది? ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసింది. ఇన్ కేస్ రాజేశ్వరి కానీ ఆఫీసులో షేర్ హోల్డర్ అయినా, మేనేజింగ్ డైరెక్టర్ అయినా ఇక మనం ఈ కంపెనీలో అడుగుపెట్టే అవకాశమే పోతుంది. అందుకే చూద్దాం చక్రి అసలేం జరగబోతుందో అంటూ రాజేశ్వరి వైపు కోపంగా చూశారు ఇద్దరు. రాజేశ్వరి మాత్రం చాలా కూల్గా, ప్లెజెంట్గా నాకు ఈ విషయంతోనే సంబంధం లేదు అన్నట్లు మొహం పెట్టుకుని, వాళ్ళ వైపు చూసి చూడనట్లుగా మొహం తిప్పుకుని క్యాజువల్గా కూర్చుంది. సరిగ్గా సీఈఓగా సంతకాలు అవ్వబోతున్నాయి అని చెప్పిన సమయం అయింది. మీడియా కళ్ళు మొత్తం సీఈఓ సీట్ వైపే ఉన్నాయి. హలో మీడియా,
నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు 10:30 సీఈఓగా నా భర్త సంతకం చేయబోతున్నాడు. అదే ఇప్పుడు జరగబోతోంది. ఇకపై సంపత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కొత్త సీఈఓ చక్రధర్. అలాగే అతి కొద్ది రోజుల్లోనే కంపెనీ నేమ్ కూడా చేంజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది చరణి. హర్నాథ్ గారు, ప్రస్తుతం సంపత్ గారి ఆరోగ్యం బాలేదు. ఇంతవరకు కంపెనీ పరంగా, ఆస్తుల పరంగా ఎంతో ముందున్న మీరు ఒక్కసారిగా ఇలా అన్నింటినీ పోగొట్టుకోవడం వెనుక కారణమేంటి అంటూ అడిగారు మీడియాలో ఒక రిపోర్టర్. మీ ఊహంతా అబద్ధం. మేము ఏమీ పోగొట్టుకోలేదు. అలాగే ఎవరు మా నుండి ఏమీ సొంతం చేసుకోలేరు కూడా. సంపత్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇటువంటి సమయంలో తను కంపెనీని రన్ చేయడం కాస్త కష్టమైన పని. అందుకే సీఈఓ మారితే బాగుంటుంది అని నిర్ణయించుకున్నాం అంటూ చెప్పారు హర్నాథ్. సార్, సంపత్ గారి కొడుకైన వరుణ్ గారు ఉంటుండగా వేరెవరినో సీఈఓగా చేస్తామన్న మీ ఆలోచన అసలేంటో మాకైతే అర్థం కావట్లేదు అంటూ అడిగాడు ఇంకొక రిపోర్టర్. ఇట్స్ అవర్ పర్సనల్ ఇష్యూ. వారసత్వం మాత్రమే కాదు, ఒక కంపెనీ నిలబడాలంటే దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పాటించాలి. మా కంపెనీ ఎప్పుడు విలువలకే ప్రాధాన్యం ఇస్తుంది, వారసత్వానికి కాదు. దయచేసి ఈ విషయం గురించి డిస్కస్ చేయకండి అన్నారు హర్నాథ్ చాలా క్యాజువల్గా. సార్, వరుణ్ గారిని పక్కన పెట్టి వేరొక వ్యక్తిని సీఈఓగా చేయబోతున్నారంటే ఖచ్చితంగా అతను చాలా పవర్ఫుల్ పర్సన్ అయి ఉంటారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? తనకు కంపెనీకి మధ్య సంబంధం ఏంటి అంటూ ప్రశ్నించాడు వేరొక రిపోర్టర్. ఎస్, ఈ విషయంలో మీరు గెస్ చేస్తున్నది నిజమే. ఇప్పుడు రాబోతున్న వ్యక్తి ఒక స్పెషల్ పర్సన్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది సీక్రెట్ షేర్ హోల్డర్ కూడా. తన రాకతో కంపెనీలో పెద్దగా చేంజెస్ ఏమీ ఉండదు, కానీ ఖచ్చితంగా కంపెనీ ఇంతకు ముందులానే బాగా రన్ అవుతుంది అంటూ చెప్పారు హర్నాథ్. ఒక పక్క మీ అల్లుడు సీఈఓ అవుతారు అంటున్నారు, మీరేమో సీక్రెట్ షేర్ హోల్డర్ సీఈఓగా మారుతారు అంటున్నారు. ఈ రెండు మాటల్లో ఏది నిజం? ఇంతకీ సీఈఓగా అవ్వబోతున్నది ఎవరు అన్న ఒక రిపోర్టర్ ప్రశ్నకు వర్షిని కల్పించుకుని, మా తాతయ్య చెప్పింది నిజం. ఈరోజు సీఈఓగా సంతకం పెట్టబోతోంది చక్రి గారు కాదు. ఇట్స్ నన్ అదర్ దెన్ మీ. నేనే కొత్తగా సీఈఓగా కంపెనీలో బాధ్యతలు నిర్వర్తించబోతున్నాను అంటూ అప్పటికే ఫైల్ చేసిన కొన్ని డాక్యుమెంట్స్ తీసుకువచ్చిన రాజీవ్ చేతుల్లో నుండి ఆ పేపర్స్, డాక్యుమెంట్స్ తీసుకుని అందరూ చూస్తుండగా చకచకా సంతకాలు పెట్టేసింది వర్షిని. అసలేం జరుగుతోందో ఆలోచించేందుకు, అర్థం చేసుకునేందుకు కూడా ఎవరికీ సమయం ఇవ్వకుండా వర్షిని అలా చేయటం అందరినీ చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపై మామయ్య హెల్త్ సెట్ అయ్యే వరకు, అతను కోలుకునే వరకు సంపత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓగా నేనే ఉంటాను. భార్యాభర్తలన్న తర్వాత అన్ని బాధ్యతలు సమానంగా పంచుకోవాలి. అందుకే మేము కూడా అందరూ భార్యాభర్తల్లానే వర్క్ షేర్ చేసుకుంటున్నాం. అంతకు మించి ఇందులో ఎవరి ఊహలకు సంబంధించి ఎటువంటి అద్భుతాలు లేవు. అలాగే సాయంత్రంలోగా నిన్న చెక్ బౌన్స్ అయిన అందరికీ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అని 2 చేతులు జోడించి అందరికీ దండం పెడుతూ చెప్పింది వర్షిని. అప్పటి వరకు వర్షిని తన డీల్కి ఒప్పుకుంది. ఇకపై తన షేర్స్ అన్నీ సొంతం చేసుకోవచ్చు అని ప్లాన్ చేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్న రాజేశ్వరి ఒక్కసారిగా వర్షిని చేసిన పనికి అవాక్కైంది. కోపంతో పళ్ళు నూరుతూ వర్షిని వైపు చూసింది. వర్షిని చిన్నగా నవ్వింది తప్ప ఏమీ మాట్లాడలేదు. చింత నిప్పుల్లా ఎర్రగా మారిన కళ్ళతో కోపంగా తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్, పేపర్స్ అన్నీ అక్కడే విసిరేసి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది రాజేశ్వరి. తాము ఇంత ప్లాన్గా అన్నీ చేసినా ఇంకా కంపెనీ తమ నుండి చేజారిపోవడంతో చాలా ఉద్రిక్తతకు లోనయ్యారు చరణి, అలాగే చక్రిలు కూడా. వర్షిని దగ్గరగా వచ్చింది చరణి. వర్షిని సంతకం పెట్టిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ని, పేపర్స్ని అన్నీ తీసుకొని బాగా చెక్ చేసింది. చిన్న రాంగ్ జరిగిన వెంటనే తన విశ్వరూపం చూపించాలి అని ట్రై చేసింది చరణి చాలా బాగా. కానీ డాక్యుమెంట్స్లో ఎక్కడ ఎటువంటి అమరికలు లేవు. చాలా క్లియర్గా అలాగే ఫుల్గా ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి అమరికలు లేకపోవడంతో ఇదంతా ఒక్క రాత్రిలో ఎలా సాధ్యమైంది అని అర్థం కాక ఇంకాస్త కోపం పెరిగింది ఆమెలో. ఏంటి పినిగారు, నమ్మకం కలగటం లేదా? డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఏదో మేనేజింగ్వి అనుకుంటున్నారు కదా? నో, అవి పక్కా ఒరిజినల్. ఇకపై సీఈఓగా వర్షిని అంటే విశ్వనాథ్ కూతురు కూర్చోబోతోంది ఆ సీట్లో. ఇంకొక విషయం, విశ్వనాథ్ని మోసం చేసినంత తేలిక కాదు తన కూతురు వర్షిణిని మోసం చేయడం. నన్ను సీట్లో నుండి పక్కకు పంపిద్దాం, కంపెనీని చేజెక్కించుకుందామనే ఆలోచనలు మానుకోవడం మీకే మంచిది. ఇదే కాదు, అతి త్వరలోనే మీరు మోసం చేసి లాక్కున్న ఆస్తులు మొత్తం మా సొంతం చేసుకుంటాం.
చూస్తూ ఉండండి అంటూ స్వీట్గా వార్నింగ్ ఇచ్చింది వర్షిని. గెలిచానని విర్రవీగుతున్నావు కదా వర్షిని, నువ్వు చేసిన పనికి ఇంతకింత బాధపడే రోజు త్వరలోనే వస్తుంది. ఈరోజు నువ్వు సంతకం పెట్టి సీఈఓగా మారచ్చు, కానీ అతి కొద్ది రోజుల్లోనే నీకు నరకం అంటే ప్రత్యక్షంగా చూపిస్తాను. తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి మరి ఈ సీఈఓ పోస్ట్ నాకొద్దురా భగవంతుడా అని చేతులెత్తేసేలా చేస్తాను అంటూ పంతంగా చెప్పింది చరణి. రాజేశ్వరి అంత కోపంగా వెళ్ళిపోయింది, డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ విసిరేసింది అంటే ఖచ్చితంగా తనకు అగైనెస్ట్గా వర్షిని ఏదో చేసింది అని అర్థమైంది వరుణ్కి. అందుకే తనకు కాస్త టెన్షన్ తగ్గింది. అక్కడున్న మీడియా మొత్తంని పంపించి వర్షిని దగ్గరగా వచ్చాడు వరుణ్. అప్పటికే కోపంతో రెచ్చగడుతూ మాట్లాడుతున్న చర్నీ వైపు చేయి చూపించి, ఇక ఆపండి మిస్ చర్నీ గారు, మీరు చేయాలనుకున్న రప్స్ అంతా చేశారు కదా, ఇకపై మేం చేసేది మాత్రం చూస్తూ ఉండండి. ఈరోజు ఆఫీస్ మీకు కాకుండా చేశాం, అలాగే మా ప్రతి ఒక్క ఆస్తిని ప్రతి ఒక్క పైసాని వెనక్కి తెచ్చుకుంటాం. నీకు నీ భర్తకు తగిన గుణపాఠం చెప్పే రోజు కూడా త్వరలోనే వస్తుంది. ఇక వెళ్ళొచ్చు అంటూ చేయి బయట వైపుకు చూపిస్తూ కాస్త రెక్లెస్గా చెప్పాడు వరుణ్. చూస్తా, ఈరోజు గెలిచినట్టు కాదు కదా, ఇకపై మన ఇద్దరి మధ్య పోటీ మొదలైంది వరుణ్, ఎవరు గెలుస్తారో అది కూడా చూద్దాం అని విసురుగా వాళ్ళిద్దరి వైపు కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది చరణి. చక్రి వెళ్ళిపోయిన తరువాత వర్షిని వైపు తిరిగాడు వరుణ్. అసలు ఏమైపోయావు వర్షిని, నీకు ఏం జరిగిందోనని, ఎక్కడున్నావోనని రాత్రంతా పిచ్చి పట్టిన వాళ్ళ రోడ్లన్నీ వెతికాను తెలుసా, ఎంత కంగారు పడ్డానో తెలుసా, ఆయన చెప్పా పెట్టకుండా మాయమైపోతే అసలు ఏమనుకోవాలి, నువ్వు ఏమైపోయావు అనుకోవాలి అంటూ చాలా సీరియస్గా ఇంకాస్త మనసులో ఆమెపై ఉన్న ప్రేమ అర్థమయ్యేలా స్వీట్గా కోపడ్డాడు వరుణ్. ఇంతలో అక్కడికి వచ్చిన హర్నాథ్ కూడా వర్షినిని చూసి సంతోషపడుతూ, అలాగే అవును వర్షిని, అసలు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా, ఏం జరిగింది, రాత్రికి రాత్రి నువ్వు సీఈఓగా సంతకం పెట్టేలా ఎలా ప్లాన్ చేశావు అంటూ కాస్త ఆతృతగా అడిగారు హర్నాథ్. మీ అందరినీ ఇంత ఇబ్బంది పెట్టినందుకు, ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి కంగారు పెట్టినందుకు రియల్లీ ఐఎమ్ సో సారీ తాతగారు. నిజం చెప్పాలంటే నిన్న నేను చాలాసేపు ఆలోచించాను. నిన్న పూర్తిగా ఆలోచించిన తర్వాత ఎలా అయినా కంపెనీ వాళ్ళ చేతికి వెళ్లకుండా కాపాడాలి అని నిర్ణయించుకున్నాను వరుణ్. అందుకే ఏదైనా చెయ్యాలి అనిపించింది. మీకు తెలియకుండా నిన్న రాజేశ్వరి ఆంటీ వచ్చినప్పుడు మా ఇద్దరి మధ్య ఒక డీల్కి సంబంధించిన మాటలు కూడా జరిగాయి. అందుకే రాజేశ్వరి ఆంటీ చెప్పిన డీల్కి ఒప్పుకోవడానికే బయలుదేరాను. నీతో చెప్పినా తాతయ్యతో చెప్పినా ఖచ్చితంగా ఒప్పుకోరు అని తెలుసు వరుణ్, కానీ షేర్ హోల్డర్గా ఉన్న నా షేర్స్ అన్నీ తన పేరు మీద రాస్తే మనకు కావలసిన డబ్బు తను సహాయం చేస్తానన్నారు. అలాగే నేను సీఈఓగా సంతకం పెట్టేందుకు కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేయిస్తాను అన్నారు. మొదట అలా చేయటం నాకు ఇష్టపడలేదు, అందుకే కుదరదు అన్నాను. కానీ బాగా ఆలోచించిన తర్వాత అర్థమైంది అది తప్ప మనకు ఈ పరిస్థితుల్లో వేరొక ఆప్షన్ లేదు అని. అందుకే ఆమె దగ్గరికే వెళ్ళాను. మనసు వద్దు అని ఎంత చెబుతున్నా తప్పనిసరి పరిస్థితులకు తల వంచాల్సి వచ్చింది. మనసుతో కాకుండా కేవలం మాటతో మాత్రమే తనతో డీల్ నాకు ఇష్టమే అని చెప్పాను. ఆవిడ కూడా అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేయటానికి ఒప్పుకున్నారు. మరొక మార్గం లేక మీ ఎవ్వరికీ చెప్పకుండా సడన్గా అటువంటి నిర్ణయం తీసుకున్నాను. అది నాకు కష్టంగానే అనిపించింది, చాలా బాధగా కూడా అనిపించింది. కానీ చేసేది లేక మౌనంగా తిరిగి హాస్పిటల్కే వచ్చేద్దామని బయలుదేరాను. బట్ కోపం, ఆవేశం, నా వల్లే మీరు ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోంది అన్న ఆలోచన నన్ను కుదురుగా ఉండనీయలేదు. అందుకే ఒంటరిగా ఆలోచిస్తూ అలా వెళ్ళిపోయాను. ఒక గుడి దగ్గర కూర్చుని బాధపడుతున్నాను. అటువంటి పని చేసి మళ్ళీ వచ్చి మీ ముందు తలెత్తుకుని నిలబడ్డానికి కూడా సిగ్గుగా మొహమాటంగా అనిపించింది తాతయ్య. అందుకే రాలేకపోయాను. అక్కడే అలానే కూర్చుని ఉండిపోయాను. అలా నిమిషాలు గంటలుగా, రాత్రి పగలుగా ఎప్పుడు మారిపోయిందో కూడా నేను గమనించనే లేదు. ఆలోచనలతోనే ఆ దైవం ఎదురుగా బాధపడుతూ కూర్చున్నాను. ఇంతలో సడన్గా నా ముందు ఎవరో వచ్చినట్టుగా అనిపించింది. చూస్తే స్వీటీ. తను నన్ను చూస్తూనే ఆశ్చర్యపోయింది. ఇంతలో స్వీటీ కల్పించుకుని, అవును వరుణ్, ఎంతగానో ఇష్టపడే నిన్ను వర్షిని పెళ్లి చేసుకుంది. హ్యాపీగా ఉండాల్సిన తను అలా ఒంటరిగా కూర్చోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.
తనని అక్కడ అలా బాధగా చూసి నాకు ఏం జరిగిందో తెలియక వర్షిని దగ్గరగా వెళ్ళాను. తన ద్వారా జరిగిన విషయం ఏంటో తెలుసుకున్నాను. ఓ మై గాడ్! ఇంత చిన్న విషయానికే ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలా వర్షిని? అయినా ఆ వరుణ్ ఏంటి కనీసం ఒక్క మాట కూడా నాకు చెప్పనే లేదు. ఇప్పుడే నాన్నగారితో మాట్లాడి ఆ డబ్బు మొత్తం సెట్ చేయమని చెప్తాను. ఎటువంటి టెన్షన్ లేదు, కూల్ వర్షిని అంటూ చెప్పింది స్వీటీ. అవును వరుణ్, అలా స్వీటీ మాటలు వింటూనే నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఇక సీఈఓగా నేను సంతకం చేసినా లేకపోయినా పర్వాలేదు, డబ్బులు సెట్ అయితే వరుణ్ అన్నీ చూసుకుంటాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. డబ్బు సెట్ అవుతూనే సంతోషంగా వచ్చి నీతో విషయం చెప్పాలి అనుకున్నాను. ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ప్రాబ్లం కూడా అర్థం చేసుకున్నారు స్వీటీ వాళ్ళ నాన్నగారు. 100 కోట్లే కదమ్మా, ఖచ్చితంగా నేను సెట్ చేస్తాను, టెన్షన్ పడకండి. అయినా మనలో మనం హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? జస్ట్ వితిన్ 1 వీక్లో అమౌంట్ రెడీగా ఉంటుంది అన్నారు అంకుల్. వారం రోజులా? అంత సమయం లేదు అంకుల్. ఖచ్చితంగా రేపు సాయంత్రానికే డబ్బు కావాలి అంకుల్. మరి రేపు సాయంత్రానికే అంటే అంత అమౌంట్ సెట్ చేయడం కష్టమవుతుంది వర్షిని. ఐ కాంట్. కనీసం 4 to 5 days అయినా లేకుండా అంత మొత్తం అడ్జస్ట్ చేయలేను. రియల్లీ సారీ అమ్మా అన్నారు అంకుల్. అంతే, ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడ్డాను మళ్ళీ. ఏమైంది వర్షిని? 4-5 రోజుల్లో సెట్ చేస్తాను అంటున్నారు కదా డాడ్ అంటూ ఆశ్చర్యంగా అడిగిన స్వీటీ కళ్ళల్లోకి చూస్తూ. లేదు స్వీటీ, రేపు ఈవినింగ్లోగా అమౌంట్ పే చేయకపోతే కంపెనీ వేరొక సొంతం అవుతుంది. అలాగే మామయ్య జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్న వర్షిని మాటలకు ఓ మై గాడ్, అయితే ఏం చేద్దాం వర్షిని? నాకు కూడా ఏం అర్థం కావట్లేదు స్వీటీ. అక్కడ మామయ్య సంతకం చేసే పరిస్థితుల్లో లేరు, అంత మాయలా ఉంది. ఎలా అయినా నేను కంపెనీని కాపాడాలి స్వీటీ. కాసేపు బాగా ఆలోచించిన స్వీటీ సడన్గా, ఏ వర్షిని, ఇప్పుడు సంపత్ అంకుల్ సంతకం చేసిన పేపర్స్తో నువ్వు సీఈఓ అవ్వచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్ అంటూ ఎగ్జైటెడ్గా అడిగింది. అవును స్వీటీ, కానీ మామయ్య సంతకం చేయలేరు కదా, అతను స్ట్రోక్తో ఐసీయూలో ఉన్నారు. అయ్యో వర్షిని, నువ్వు వరుణ్ అంత తెలివైన వాళ్ళు కదా, మరి అటువంటప్పుడు ఈ చిన్న విషయం ఎలా మర్చిపోయారు? నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు స్వీటీ? అదే, ఆ రోజు మన ముగ్గురి మధ్య గొడవ అంతటికీ కారణం నీకు వచ్చిన జాబ్ ఆఫర్ లెటరే కదా, దాన్ని ఎందుకు నువ్వు ఇప్పుడు వినియోగించుకోకూడదు అన్న స్వీటీ మాటలకు ఒక్కసారిగా వర్షిని ముఖంలో కాంతి ఆనందంతో సంతోషంగా ఒక్క ఉదుటున వచ్చి స్వీటీని గట్టిగా గుండెలకు హత్తుకుంది వర్షిని. థ్యాంక్ యూ సో మచ్ స్వీటీ. నాకు ఈ ఆలోచన రానే లేదు. ఈరోజు నువ్వు నాకు కనిపించకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగిపోయి ఉండేదో తెలుసా? నిజంగా ఈ ఒక్క ఆలోచనతో మా సమస్యలన్నీ తీరిపోయినట్లే అంటూ ఆనందంగా చెప్పింది వర్షిని. కూల్ వర్షిని, ముందు ఆ లెటర్ ఎక్కడుందో తీయు. ఆ లెటర్ తీసుకుని నువ్వు సీఈఓగా మారటానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చూడు. నేను ఇప్పుడే వరుణ్కి ఫోన్ చేసి టెన్షన్ పడద్దు అని చెప్తాను. వద్దు స్వీటీ, ముందు అన్నీ అనుకున్నట్టుగా జరగని. ఆ లెటర్ నా చేతికి రావాలి కదా, తర్వాత నెమ్మదిగా చెప్దాం. సారీ వరుణ్, అలా ఇంటికి వెళ్ళి ఆ లెటర్ వెతికి తీసుకుని డైరెక్ట్గా రాజీవ్ని, మూర్తి గారిని అప్రోచ్ అయ్యాను. డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసే హడావిడిలో పడి నీకు కాల్ చేయటమే మర్చిపోయాను. ఇంతలో ఆఫీస్కి మీరే వచ్చారు అంటూ చెప్పింది వర్షిని. అంతే, వర్షిని మాటలు విన్న వరుణ్ ఆనందంగా ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకున్నాడు. థ్యాంక్ యూ వర్షిని, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఉత్సాహంగా చెప్పాడు. ఇక ఎటువంటి టెన్షన్ లేదు వరుణ్, మనం మన కంపెనీని డెవలప్ చేసుకుంటూ ఆస్తుల్ని వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇక మనకు అన్నీ హ్యాపీ డేసే. కేవలం మామయ్య కోలుకునే వరకే టెన్షన్, ఆ తర్వాత మళ్ళీ మునుపటి రోజులు వచ్చేస్తాయి అంది వర్షిని నవ్వుతూ. వరుణ్ కూడా అవును అన్నట్లు తల ఊపుతూ ఆనందంగా చెప్పాడు. హర్నాథ్ కూడా వాళ్ళిద్దరినీ అలా చూసి సంతోషంగా నవ్వుకున్నారు. అదండి ఈరోజు స్టోరీ. విన్నారు కదా, అమ్మయ్య, చాలా టెన్షన్స్ తీరిపోయాయండి. ఇక రేపటి నుండి వర్షిని ముఖంలో నవ్వు చూద్దాం. అలాగే మిగిలిన బ్యాడ్ క్యారెక్టర్స్ని కూడా నెమ్మదిగా పక్కకు తప్పించేద్దాం. మీరేమంటారు? మీరేమంటారు? మీకు కూడా కావాల్సింది అదే కదా. అందుకే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. మీ నివేదిత ఆదిత్య.